హాయ్ అండి. ఇవాళ ఈ శారీ పైన బ్లౌజ్‌ని ఎలా డిజైన్ చేస్తున్నాం అనేది వీడియో. ఈ శారీ ఇక్కత్ డిజైన్‌లో వచ్చింది. కొంగుకి ఇలా టాజిల్స్ వచ్చాయి. కొంగు ఇలా ప్రింటెడ్‌లో వచ్చింది. మిడిల్‌లో మొత్తం చెక్స్ వచ్చింది. ఈ శారీలోని బ్లౌజ్ పైనే ఇలా మగ్గం వర్క్‌లా వచ్చింది. హ్యాండ్స్ మిగతా క్లాత్ మొత్తం చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. మనం ఇలా ప్యాటర్న్ బ్లౌజ్‌ని డిజైన్ చేసాం. సింపుల్‌గా రౌండ్ నెక్ కుట్టుకొని దానిపైన ఈ ప్యాచ్ని అటాచ్ చేస్తాం. ఈ ప్యాచ్ అటాచ్ చేసేటప్పుడు పైన స్టిచ్ పడకుండా చూసుకొని కుట్టుకోవాలి. ఈ బ్లౌజ్కి టజల్స్ని ఇలా హెవీగా డిజైన్ చేశాను. ఫ్రంట్ నెక్కి ఇలా సింపుల్గా కట్ వర్క్ ఇచ్చాను. ముందుగా ఈ లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ని మన వైపు ఓపెన్ సైడ్ అటువైపు పెట్టుకోండి. బ్లౌజ్ 80 cents వచ్చింది. ఈ బ్లౌజ్కి అతుకులు పడకుండా ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకుందాం. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచ్ తయారీ, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని 15 ఇంచ్కి ఇలా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ కోసం 5.2 ఇంచ్కి మార్క్ చేయండి. ఇలా 5.2 ఇంచ్కి మార్క్ చేసి ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసి ఇప్పుడు ఆ లైన్ పైన 6 ఇంచెస్కి చంక రౌండ్ కోసం డ్రా చేస్తున్నాను. చూపిస్తున్నట్టుగా ఇలా స్క్వేర్గా డ్రా చేయండి. ఇప్పుడు చెస్ట్ లూజు 8 ఇంచెస్ తయారీ ప్లస్ 2 ఇంచెస్ 10 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇలా కింది వరకు ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మన తయారీ 8 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేయండి. ఇప్పుడు 8 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చంకలు రౌండ్ కోసం 1.2 ఇంచు ఇలా మార్క్ చేసి ఇలా కట్ చేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసామో సేమ్ అదే లైన్ పైన కట్ చేసేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ని మన వైపు తిప్పుకోండి. ఇప్పుడు బ్యాక్ పీస్ని ఇలా చూపిస్తున్నట్టుగా పెట్టండి. చంక లైన్కి దగ్గరగా ఉండాలి. షోల్డర్ 1 ఇంచ్ డిస్టెన్స్లో ఉండాలి. ఇలా పెట్టుకుంటే క్రాస్ అనేది సరిగ్గా వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందో అలా బ్యాక్ పీస్ని కింది వైపు డ్రా చేయండి, కింది లైనింగ్ పైన. ఇప్పుడు కింద ఇలా 1.5 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేయండి. ఇప్పుడు ఈ పీస్ని తీసి ఇప్పుడు ఫ్రంట్ పీస్ లెంత్ని 12.5 ఇంచ్కి ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేయండి. ఇప్పుడు నెక్ కోసం 7 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ చంక లోతుని ఒక 1/2 ఇంచు ఇలా గీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 3 ఇంచ్కి మార్క్ చేయండి. అలాగే ఇక్కడ 7 ఇంచ్ దగ్గర కూడా 3 ఇంచ్కి మార్క్ చేసి ఇలా నెక్ని డ్రా చేయండి. ఇప్పుడు ఇలా రౌండ్గా డ్రా చేశాక పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు కుట్ల కోసం విడిచిపెట్టి 2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇలా 3 మార్కింగ్స్ చేశాక ఇప్పుడు ఈ నెక్కి ఇంకొంచెం ముందుకు 1/2 ఇంచ్కి ఇంకొక లైన్ డ్రా చేసి ఈ 1/2 ఇంచ్ డిస్టెన్స్లో కట్ వర్క్ని డ్రా చేయండి. ఈ నడుం దగ్గర కుట్ల వైపు ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేయండి. అలాగే ఫ్రంట్ మిడిల్ మార్క్ని చేసుకోండి, సరిగ్గా మిడిల్కి వచ్చేలా. ఇప్పుడు ఇక్కడ ఉక్సుల దగ్గర 1.2 ఇంచ్కి మార్క్ చేసి ఈ మిడిల్ మార్క్ని ఇలా క్రాస్గా డ్రా చేయండి. ఈ క్రాస్ అనేది ఈ లైన్ పైన 2 ఇంచెస్ ఉండాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా డ్రా చేయాలి. ఇది చెస్ట్ ఎక్కువగా ఉంటే డ్రా చేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ ప్లీట్స్ కోసం 3 ఇంచ్కి ఒక మార్కింగు, అలాగే ఈ కింది వైపున 3.5 ఇంచ్కి ఒక మార్కింగు, చంక దగ్గర 5.5 ఇంచ్కి ఒక మార్కు ఇలా డ్రా చేసుకొని ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. ప్లీట్ మార్కింగ్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే కట్స్ రెండిటికి ఎక్కడ పెట్టాలనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ 9 ఇంచెసే ఉంది, మనకు 11.5 ఇంచ్ కావాలి. ఇది 1 మీటర్ క్లాత్ అయితే కింద అంత మెజర్మెంట్ వచ్చేది. సో ఇది బ్లౌజ్ పీసెస్ కాబట్టి ఇంకొక బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా 11.5 ఇంచ్కి హ్యాండ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3.5 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేయండి. ఇప్పుడు 7 ఇంచ్కి ఒక మార్క్ చేసి ఆ 7 ఇంచ్కి ఈ పైన 11.5 ఇంచ్కి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు
వీటికి మిడిల్ మార్క్ చేసుకోండి. ఈ మిడిల్ మార్క్కి పైకి 1/2 ఇంచు, కిందికి ఒక 1/2 ఇంచు ఇలా లోతు తీస్తే హ్యాండ్ సరిగ్గా వస్తుంది. ఇప్పుడు కనిపించట్లేదని చాక్పీస్తో ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేయండి. కింద హ్యాండ్ లూజు 7 ఇంచ్కి మార్క్ చేసి హ్యాండ్ లూజుని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ పట్టీని డ్రా చేస్తున్నాను. దీనికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ 3.5 ఇంచు, కింది వైపున 2.5 ఇంచుకి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి 10 ఇంచ్ పొడవు తీసుకుంటున్నాను. ఇలా డ్రా చేసి కట్ చేసేయండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ని రెండింటిని సమానంగా పెట్టుకొని ఈ హ్యాండ్ని ఇలా పెట్టి ఇలా ఎక్స్ట్రాగా ఖర్చులో ఉంచుకొని కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్లో కట్ చేయడానికి వీలు కాదు, క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇలా పరుచుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా క్లాత్లని ఇలా చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేయండి. ఇలా చేస్తే ఎక్కడ అతుకులు పడకుండా నీట్గా క్లాత్ వస్తుంది. సో ఇలా పరిచిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్స్ని ఇలా కట్ చేసేయండి. కింద బార్డర్ కట్ కాకూడదు, బార్డర్తో ఉంటే మనం డిజైన్ చేస్తాం కాబట్టి బార్డర్ కన్నా ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన ఈ సైడ్లో ఈ క్రాస్ పీస్లను కట్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని గమ్ పెట్టి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు గమ్ పెట్టి అన్నిటిని ఒకేసారి ఐరన్ చేస్తాను. హ్యాండ్స్ని అతికించుకోకూడదు, హ్యాండ్స్ తప్ప మిగిలిన అన్నిటినీ ఇలా గమ్ పెట్టి ఐరన్ చేసేసుకోండి. ఫ్రంట్ పీస్ లైనింగ్లను పెట్టేటప్పుడు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయో లేవో చూసుకొని పెట్టుకోండి. కట్ చేసేటప్పుడే సరిగ్గా చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఉల్టా సీదా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఎల్బో హ్యాండ్స్ పెట్టాలనుకుంటే మీరు కూడా లైనింగ్ని 1 మీటర్ని తెచ్చుకోండి, లేదా ఇలా 2 పీసెస్ని వాడాల్సి వస్తుంది. హ్యాండ్ని ఇలా మెయిన్ క్లాత్ సీదా పైన ఇలా లైనింగ్ పెట్టి సరిగ్గా ఇలా మిడిల్కి పెట్టుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోండి. ఇలా పైన కింద పిన్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు కదలదు. ఇలా 2 వైపులా పిన్స్ పెట్టాక ఫస్ట్ కింది వైపు ఒక స్టిచ్ వేయండి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ కట్ వర్క్ డిజైన్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి లైనింగ్ ఉండాలి. ఇప్పుడు కట్ వర్క్ దగ్గరికి ఒక లైన్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ వైపు తిప్పి ఇప్పుడు కట్ వర్క్ ఎలా ఉందో అలా ఈ వర్క్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు టెన్షన్ పైకి అంటూ కుట్టుకుంటే రౌండ్గా వస్తుంది. ఈ వర్క్లో బీడ్స్ వచ్చాయి కాబట్టి 1 సైడ్ టెన్షన్ అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు కట్ వర్క్ నీట్గా వచ్చింది అనిపిస్తే మిగతా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి, లేదంటే ఇంకొకసారి దగ్గరకు వచ్చేలా చూసుకొని కుట్టుకోండి. ఇప్పుడు నాకు నీట్గానే వచ్చింది కాబట్టి నేను క్లాత్ని దగ్గరకు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేశాక కట్ వర్క్ మిడిల్ దగ్గర కుట్టు దగ్గరికి కట్ చేయండి. ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి కట్ చేయండి, అప్పుడే కట్ వర్క్ నీట్గా అనిపిస్తుంది. దారం కట్ కాకుండా చూసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టుగా రివర్స్ తీయండి. ఇప్పుడు దీనిపైన ఒక అనుగుడు స్టిచ్ వేయండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేయండి. ఫ్రంట్ పీస్కి డాట్స్ పెట్టుకున్న దగ్గర ఇలా ప్లీట్స్ పెట్టండి. కింది ప్లీట్ 1.2 ఇంచ్ వెడల్పు 1.5 ఇంచ్ పొడవులో ఇలా స్టిచ్ చేయండి. ఇప్పుడు ఉక్సుల దగ్గర ప్లీట్ 1/2 ఇంచ్ వెడల్పు 2.5 ఇంచ్ పొడవు అండ్ చంక దగ్గర ప్లీట్ 1/2 ఇంచ్ వెడల్పు
అండ్ 3.5 ఇంచ్ పొడవు ఇలా చూపిస్తున్నట్టుగా కుట్టేయండి. ఇప్పుడు ఇలా రౌండ్గా వస్తుంది. దీనికి సేప్ పట్టిని ఇలా చూపిస్తున్నట్టుగా కుట్టండి. ఇప్పుడు ఇలా కుట్టేటప్పుడు ఇక్కడ ఈ ప్లీట్ని ఆ కుట్టులో పడకుండా ఇలా మడచండి. ఇలా ఫోల్డ్ చేస్తే రౌండ్గా వస్తుంది. ప్లీట్ని ఇలా ఫోల్డ్ చేయడం వల్ల రౌండ్గా వస్తుంది షేపు. ఎప్పుడైనా సరే ప్లీట్ అనేది ఆ స్టిచ్లో పడకుండా చూసుకోండి. ఇప్పుడు ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా దగ్గరికి ఫోల్డ్ చేసి ఇలా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా చివరి దాకా స్టిచ్ వేశాక దీన్ని రివర్స్ తీయండి. రివర్స్ తీసాక షేప్ అనేది ఇలా ఉంటుంది. ఇలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ పీస్కి ఉక్సులు కాజాలు పెట్టేటప్పుడు అవి సమానంగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇప్పుడు నెక్కి ఇలా గల్లా పీస్ కోసం ఇలా ఒక 4.5 ఇంచ్ వెడల్పు గల ఒక క్లాత్ని ఇలా పెట్టి కుట్టేయండి. ఇలా రౌండ్గా కట్ వర్క్ తిరిగేటప్పుడు టంచన్ పైకంటూ రౌండ్గా తిప్పండి. మీరు ఎలా కుడితే కట్ వర్క్ అలా అంత నీట్గా వస్తుంది. సో ఇలా రౌండ్గా తిప్పేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తిప్పండి. ఇలా చివరి దాకా తిప్పాక ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి. ఇది క్రాస్ పీస్ కానీ నేను స్ట్రైట్గా గల్ల పట్టీని కట్ చేశాను. అలా కట్ చేస్తేనే బాగుంటుంది. క్రాస్కి క్రాస్గానే కట్ చేయాలని ఏమీ లేదు. ఇప్పుడు కట్ వర్క్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇలా రివర్స్ తీసి పైనంగా అణుగుడు స్టిచ్ వేస్తున్నాను. ఈ అణుగుడు స్టిచ్ వేసాక కట్ వర్క్ నీట్గా వస్తుంది. ఈ కట్ వర్క్ ఇంకా నీట్గా రావాలంటే మనం క్యాన్వాస్ని పైన డ్రా చేసుకొని క్యాన్వాస్ని స్టిక్ చేసి కుట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా సింగిల్ ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా రౌండ్గా కుట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని హెమ్మింగ్ చేయాలి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఇంకొక పీస్ని కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు వీటికి ఉక్సుల పట్టి కాజల పట్టిని కుట్టుకోండి. ఉక్సుల పట్టి కాజల పట్టి కోసం నెక్ మిడిల్లో కట్ చేసిన ఈ పీస్ని యూస్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు ఒకటి వెడల్పుగా ఒకటి చిన్నగా కట్ చేయాలి. వెడల్పుగా ఉన్నది కాజల పట్టికి, చిన్నగా ఉన్నది ఉక్సుల పట్టికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ కాజల పట్టిని కుడుతున్నాను. కాజల పట్టి కోసం ఇలా కాజల పట్టి పైన బ్లౌజ్ని సీదాని పైకి పెట్టుకొని ఇలా కింది వైపు నుంచి కుట్టాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేయండి. ఇప్పుడు కింది వైపు నుంచి ఇలా చూపిస్తున్నట్టుగా డబుల్ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ రబ్ చేసి ఇప్పుడు ఫస్ట్ కుట్టుకున్న కుట్టు పైనే స్టిచ్ పడేలా కుట్టండి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా డబుల్ ఫోల్డ్ చేయండి. ఇలా ఇక్కడ కూడా రబ్ చేసి కొంచెం బ్యాక్ వచ్చి ఇంకొక స్టిచ్ వేయండి. ఇలా వేస్తే ఉక్సుల పట్టి నీట్గా ఉంటుంది. ఇప్పుడు కాజాల పట్టి కోసం ఇప్పుడు లైనింగ్ని పై వైపు పట్టి కిందికి ఉండేలా చూసి ఇలా స్టిచ్ చేయండి. ఇలా ఒక స్ట్రైట్ లైన్ని స్టిచ్ చేశాక ఇప్పుడు దీన్ని ఉక్సుల పట్టికి ఒకసారి చెక్ చేయండి. సరిగ్గా ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి దీనిపైన అణుగుడు స్టిచ్ వేయండి. ఇలా అణుగుడు స్టిచ్ వేశాక దీన్ని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పులో ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. బ్యాక్ నెక్ని ఎలా కట్ చేయాలి అండ్ ఎలా కుట్టుకోవాలనేది పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.